నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను దుబాయ్ వచ్చాను. వెరీ స్పెషల్ ఈవెంట్ ఇక్కడ జరుగుతోంది. ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని. వంటింట్లో గరిట తిప్పగలరు, అవసరమైతే కథన రంగంలో కత్తి కూడా దూయగలరు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చాలా మంది మనకి ఇన్స్పైరింగ్ గా ఉన్న విమెన్ ని చూసాం మనం. ప్రత్యేకించి దేశం కాని దేశంలో ఉంటూ వారి కాళ్ల మీద వారు నిలబడుతూ, అలాగే ఇంట్లో భర్తకు ప్రోత్సాహం అందిస్తూ ఇల్లు గడవడానికి అని చెప్పి, దాంతో పాటుగా వాళ్ళ టాలెంట్ ని చూపిస్తూ ఎంతో మంది మహిళలు, తెలుగు మహిళలు ఇన్స్పైరింగ్ గా ఉన్నారండి. ప్రత్యేకించి బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్ చేయడంలో, ట్రావెల్ గైడ్ గా ఉన్నారు. అలాగే ఒక టూరిజం ఆఫీసులు పెట్టారు కొంతమంది అయితే. అంటే ఇక్కడ పర్టికులర్ గా టూరిస్టులు చాలా మంది వస్తారు కదా దుబాయ్ లో. అలాగా ఇంకొంతమంది అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా ఉన్నారు. నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. కొంతమంది కిడ్స్ స్కూల్ మెయింటైన్ చేస్తున్నారండి దుబాయ్ లో, మన తెలుగు వారు. వారందరూ ఎవరో ప్రత్యేకించి ప్రతి తెలుగు ఉమెన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ అండి. 3000 మంది దాకా మహిళలు ఉన్నారు. ఆ ఫౌండర్ ఏమో విమల గారు, ఫ్లోరెన్స్ విమల గారు అనమాట. వారిని అడిగితే చెప్పారు ఇలా చాలా ఉన్నాయండి అని చెప్పి. సో నాకు అనిపించింది, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి, పర్టికులర్ గా తెలుగు రాష్ట్రాల్లో, వారి గురించి తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసుకుందాం. వెనకాల చాలా బిజీగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ పరిచయం ఉంటుంది, అలాగే వారు ఏం చేస్తున్నారో కూడా చెప్తారు. మీరు అందరూ వీక్షించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. నేను నెల్లూరు నుంచి వచ్చానండి. నేను దుబాయ్లో 10 years గా ఉంటున్నాను. రాయల్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీ ఉందండి. లైక్ వి స్టార్టెడ్ రాయల్ ఎక్స్ప్రెస్ అరౌండ్ 7 years ago. నేను ఒక మెరైన్ ఇంజనీర్ వైఫ్ నండి. లైక్ ట్రావెల్ మీద ఉండే ప్యాషన్ తో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. యూజువల్ గా అందరు ట్రావెల్ ఏజెంట్స్ ఇచ్చే సర్వీసెస్ కాకుండా నేను కొంచెం డిఫరెంట్ గా అందరికి తగ్గట్టు కస్టమైజ్ సర్వీస్ ఇస్తానండి. మెయిన్ మన తెలుగు ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం ఆల్వేస్ వెల్కమ్ అండి తెలుగు వాళ్ళ కోసం. We are here to support young entrepreneurs and young women andi, and Pretty Telugu Women dwara you can show your platform. I'm one of the co-founder of the Pretty Telugu Women. Thank you so much Vimla for giving me this opportunity and Suman TV. Thank you andi. నమస్తే అండి, నా పేరు శ్రీవాణి ఏడుగుల. నేను కర్నూలు నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ దుబాయ్కి వచ్చి ఒక 10 years అవుతుంది. నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను, అరసు ఆర్గానిక్స్ అని. స్టార్ట్ చేసి ఒక 8 years అయింది. నేను యాక్చువల్ గా ఇది ఎలా స్టార్ట్ చేశానంటే, నేను ఫుల్ గా న్యాచురల్ లివింగ్ చేస్తున్నాను ఇంట్లో. ఫుల్ గా మా ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉపయోగపడుతుందో అలానే అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇది ఫుల్ గా ఆర్గానిక్ స్కిన్ కేర్, అదే మన చర్మంకి, హెయిర్ కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని. అంటే ఫుల్ గా న్యాచురల్ అన్నమాట. ఇవి సస్టైనబుల్ న్యాచురల్ లివింగ్. అంటే మనకి ఏ కెమికల్స్ ఏమి అడిటివ్స్ ఏమి ఉండవు అనమాట. మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ప్లస్ మనకి మన స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేస్తుంది. ఇవి యూజ్ చేసే వల్ల మనకి ఏమంటే మన ప్రకృతిని కూడా సంరక్షించుకోగలం అనమాట. ఇది స్టార్ట్ చేసినందువల్ల నాకు చాలా మనుషులకి మంచి ప్రొడక్ట్స్ ఇస్తున్నాననే నాకు ఒక సంతోషం ఇస్తుంది. అందువల్ల చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకి. ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కి అందరికి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు మాకి. అంటే మనకి ఎక్స్పోజ్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ విమలా గారు ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి, కడప నుంచి అండి. మేము ఇక్కడ దుబాయ్లో 4 years నుంచి ఉంటున్నాము. రీసెంట్గా మేము అమ్మన్న ట్రావెల్స్ని స్టార్ట్ చేసాము. అమ్మన్న ట్రావెల్స్ మెయిన్ మోటివ్ ఏంటిదంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ మేము మా సర్వీసెస్ వచ్చేసి వీసా, ఇన్బౌండ్, అవుట్బౌండ్ టూర్స్ని ప్రొవైడ్ చేస్తాము. దుబాయ్లో ఉంటున్నామని కానీ మేము సర్వీసెస్ ఆల్ వరల్డ్ వైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ హోమ్ ఎంటర్ప్రినర్గా నాకు ఫీలింగ్ వెరీ గ్రేట్ అండి. ఏంటంటే నాలాగే అందరూ ఉమెన్స్ ఏదో ఒకటి స్టార్ట్ చేసి హోమ్ ఎంటర్ప్రినర్ అవ్వాలనేది నా ఎయిమ్. ప్లస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుమన్ టీవీకి అండ్ ఇక్కడ ప్రెటీ తెలుగు ఉమెన్ విమలా గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. హాయ్ అందరికి నమస్తే. నా నేమ్ వచ్చేసి గాయత్రి. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్. మెయిన్ దుబాయ్ వచ్చేసి 5 years అయితే అయ్యింది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, కాకినాడ. మా హస్బెండ్ వచ్చేసి రామచంద్రపురం దగ్గర ఉన్న చెల్లూరు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యాజ్ ఏ హోమ్ మేకర్. మనలో చాలా ఉమెన్స్ కి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటన్నది మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. స్టార్టింగ్ మనకి ఏ గైడెన్స్ లేకపోయినా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మనకి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. చాలా మంది నన్ను దుబాయ్లో ఉంటున్నారు కాబట్టి దుబాయ్ అని పెట్టచ్చు కదా అని చెప్పేసి అయితే అడిగారు. కానీ దుబాయ్ అని నేను ఎందుకు స్టార్ట్ చేయలేదంటే మా పిల్లలనేమో కృతికా పర్వేష్.
నేను ఫేమస్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ మా పిల్లల పేరు అయితే ఫేమస్ అవుతుందని చెప్పేసి కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్ అని అయితే పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. దుబాయ్ లో ఉన్న తెలుగు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అందరికి ఇలాంటి ఒక మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ప్రతి తెలుగు ఉమెన్ విమలా గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్కారము, నా పేరు శైలజ. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. దుబాయ్కి 2009లో వచ్చాను. ఆల్మోస్ట్ 16 years అయిపోయింది ఇప్పుడు వచ్చి. నేను ఇనీషియల్గా బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఏళ్ళు పనిచేశాను. 2 ఏళ్ల క్రితం నేను రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక జాబ్ చేస్తున్నాను. అర్థ రియాలిటీ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. ఇక్కడ మేము కస్టమర్స్కి వాళ్ళ డ్రీమ్ హోమ్ అనేది కొనడానికి యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఒకవేళ ఉన్న ప్రాపర్టీ ఉంటే అది అమ్మడానికి కూడా మేము సహాయం చేస్తాము. బ్యాంకింగ్ సెక్టర్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్కి ఎందుకు మూవ్ అయ్యానంటే చాలా ఏళ్ళు అక్కడ పనిచేయగా అక్కడ ఛాలెంజ్ నాకు ఒక రొటీన్ అయిపోయింది. ఫోకస్ చేసి ఆ కంప్లీట్లీ డిఫరెంట్ ఒక వేరే ఎన్వైరన్మెంట్లో మూవ్ అయ్యి ఒక ఛాలెంజ్గా తీసుకుని సెల్లింగ్ జాబ్లోకి ఎంటర్ అయ్యాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. 2 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. అండ్ మై మెసేజ్ అందరికీ, ఆడవాళ్ళకి నా మెసేజ్ ఏంటంటే ఏమీ తెలియదు అనుకోకుండా ఫార్వర్డ్ థింకింగ్ చేసి మూవ్ అయ్యి ఇట్లాంటి రోల్స్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని ఫోకస్గా దాంట్లో పనిచేస్తే సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ త్రూ. సుమన్ టీవీకి మేడంకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సంగీత మామిడాల. నేను వరంగల్ నుండి. మాకు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాని పేరు మాస్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్. అది KSDA అప్రూవ్డ్ అండ్ లైసెన్స్డ్ ఇన్స్టిట్యూట్. స్టార్ట్ చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. మా ఇన్స్టిట్యూట్ అందరికన్నా డిఫరెంట్. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అదే ఒక్కటే కోరిక ఉండే మాది, లైక్ అందరికి అఫోర్డబుల్ ఉండాలి సర్వీసెస్ అని. సో అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు మా కోర్స్ ఫీ స్టార్టింగ్ 250 ఉండే. ఇప్పుడు కూడా అదే కోర్స్ ఫీ స్టార్టింగ్ 250 పెట్టాము. అందరికీ నమస్కారం. నా పేరు దేవి, రమాదేవి. సో నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ మాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది స్టార్ట్ చేసి 10 వసంతాలు జరిగింది. ఇప్పుడు దాని నుండి మేము ఒకటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే విద్య అందరికి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది దుబాయ్ లో. సో మేము ఏదైతే ఇక్కడ స్టార్ట్ చేసామో 250 తోటి ఇప్పుడు కూడా అదే రేంజ్ అదే రేట్ తోటి మేము అందరికి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇందులో మా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. పరిస్థితులు ఎట్లా వచ్చినా వాటన్నిటిని సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలి. దానికోసమని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళు చదువుకుంటూ సొసైటీలో ఫ్యామిలీలోనే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకుంటూ సొసైటీలో కూడా అందరికి కొంచెము ఆదర్శంగా నిలబడాలని మా ఇన్స్టిట్యూట్ మేము స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సుమన్ టీవీ. థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ విమలా గారికి కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, వీళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారో. నాకు చాలా సంతోషం అనిపించింది. దేశం కాని దేశంలో ఉంటూ ఇండిపెండెంట్ విమెన్ గా వారు పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నారని చెప్పుకోవాలి. ప్రత్యేకించి మీరు అందరి మాటల్లో ఒక్కరి పేరు వినుంటారు, విమల గారని. ఇదిగో నా పక్కనే ఉన్నారు. ప్రత్యేకించి ఒక క్యాప్షన్ అని చెప్పాలి, స్ప్రెడ్ ద వింగ్స్ అని చెప్పి. మెయిన్ పేరు ప్రతి విమెన్, ప్రతి తెలుగు విమెన్ అండి. పర్టికులర్ గా వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నది చాలా తక్కువ మంది. అసలు ఈ ప్రతి తెలుగు విమెన్ ఏంటని నేను ఒకసారి సెర్చ్ చేస్తే నాకు తెలిసింది. ఎంత ఎంకరేజింగ్ గా ఒక పెద్ద మనసుతో అసలు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పి. వారే విమల గారు. హలో అండి. సో గ్రేట్ ఆఫ్ యూ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అందరూ వాళ్ళు బైట్స్ ఇచ్చారు. ఎంతో ఇన్స్పైరింగ్ గా వాళ్ళు ఇంకోళ్ళు ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్ చేసుకుని ఇదంతా ఇన్స్పైరింగ్. ఐఎమ్ సో హ్యాపీ. ఒక ప్లాట్ఫామ్ సుమన్ టీవీ కూడా మాకు అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మాకే. ఎందుకంటే మా తెలుగు వాళ్ళు వేరే దేశంలో ఎంత మంచి పొజిషన్ లో ఉన్నారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్నారండి. ఇంకా చాలా మంది ఉన్నారు, 3000 మెంబర్స్ వరకు ఉన్నారు. చాలా తక్కువ మంది ఇప్పుడు కొంచెం మనం ఒక ఈవెంట్ లో కలవడం వల్ల వీళ్ళు ఎలా అయినా మాట్లాడాలని చెప్పి ఇలా వైట్స్ అనేవి తీసుకోగలిగాము. సో మీరు దుబాయ్ వచ్చినప్పుడు విమల గారిని కలవచ్చు, అలాగే వెల్ టీమ్ అందరిని కూడా కలవచ్చు అనమాట. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.